రామగుండం అన్ని కవర్ అయినా ఇంకేమైనా మిస్ అయిందా? ధర్మపురి పెద్దపల్లి ఇక ఎత్తిన వాళ్ళే మళ్ళీ ఎత్తిన ఆగం చేస్తారు కానీ కూర్చోరు ఇక రైట్ అర్థమైంది, నాకు కథ అర్థమైపోయింది. కానీ హాల్లో ఎంతమంది ఉన్నారో నిజంగా కరీంనగర్లో పెద్ద హాల్ లేకపోవడం ఎందుకు కమలాకర్ అన్న, ఇంత పెద్ద మనిషి ఉన్నాను, కరీంనగర్లో పెద్ద హాల్ లేదంటున్నాడు అన్న. పేరు పేరున మీ అందరికి నమస్కారం, పేరు పేరున మీ అందరికీ స్వాగతం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకర్ అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన మరి అన్న మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావు అన్న? ఎంత ఉంటుందన్న, 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే, కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత ఎక్కడున్నది తెలంగాణ? లేనే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమ బాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయింది అని చెప్పి ఆనాటి అప్పటి పిసిసి అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందిస్తూ కేసీఆర్ గారు తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే మీ బిడ్డను 2 లక్షల ఓట్లతో గెలిపించి మొత్తం దేశానికి కరీంనగర్ దమ్మేందో, తెలంగాణ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్. అదేవిధంగా సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, అన్యాయం ఎప్పుడు జరిగినా, ఎలాంటి అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్న ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్కువ తక్కువ చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. ఎక్కువ చెప్ప, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్ళు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా, ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా? ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మద్దలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ నేను ఇవ్వలే మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పకూడదు.
భూమికి జాననున్నోడు 3 ఫీట్లున్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు, అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామసింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్. కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు. మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ అన్న నక్క కథ చెప్పిండి, విన్నారా? ఇన్లే. నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, విననోళ్ళ కోసం చెప్తా. వెనకటికి ఒక నక్కు ఉండేనట, ముసలి నక్క. ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండేట. యాడేమన్నా తిండి దొరుకుతుందా, యాడేమన్నా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతుండేనట. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట. పొంగ పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు, ఎక్కడనో. ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టను వేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు. అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీలా నీలం రంగు పోసిపెట్టిరట. ఆయనకి నక్క పోకుండా జారెల్లా పడ్డది. పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది. ఆడికెళ్ళి ఉరికింది, అట్లా జంగల్ పంట పోయింది. పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట. ఇదేమో కొత్తగా ఉంది, ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయంట. నక్క కూడా అబ్బా ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి, నన్ను దేవుడు పంపిండు, పైకి వెళ్ళి పంపిండు, ప్రత్యేకంగా పంపిండు, అందుకే నేను ఇట్లున్నా, మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా, మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి, నన్ను రాజును చేయండి అన్నారట. అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే, పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు. ఇక నక్క సంవత్సరం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది, రోజు మొరుగుడు మొరుగుడు ఒర్రుడు ఒర్రుడు, రోజు ఒకటే. ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది. ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది, ఆయన వాన షురు అయింది, రాళ్ళ వాన కొట్టింది. సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది, వానలో రంగంతా పోయింది. రంగంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు, తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది. అందరు చూసిరు, రంగు పోయింది, నక్క నిజ రూపం బయటపడ్డది. ఇక తర్వాత ఏమవుతుంది, ఈపు చింతపండు అయింది. తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవతలికి చంపారు. నేను ఎవరి గురించి చెప్తున్నామని అర్థమైందా? నేను ఒకరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి చెప్పిన. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. ఈళ్ళలో మంచోళ్ళు, ఆలేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిన 2014లో, भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पड़ा 15 लाख 15 लाख పడాలి. కానీ మనకు ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు. కరీంనగర్లో 15 లాఖ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. ఈ మోసం నిన్నీయాల చాలైంది కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత? ఇచ్చిర్రా అయింది? ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా
ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళోనైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసోడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టుడు ఇడిచిపెట్టిండు పోలీసోడు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం, వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని చూసిరా లేదా మీరు? అగో ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్, మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాకీ ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది, 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం, అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం, కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగిరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రం అంతా ఉన్నారు. కమలాకర్ అన్న తప్పు చెప్పిండు. కమలాకర్ అన్న ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలి అన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడుంది, అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ అయినా 16 నెలలు ఒడిసేపారు. ఇక మిగిలిందంత 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతా ఉన్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి, ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం.
ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసిండు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి పాట రాసిండు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఎట్లా దొరికితే గట్లా ఎండు ఉంది కదా సరటి కూడా బయలుదేరదాం నడవదు. ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. ముందే చెప్తున్నా నేను, ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. మళ్ళా ఈడికెళ్ళి బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇరుక్కపోయినన్నా సారీ అన్నా అంటే కుదరదు. నిజంగా మీటింగ్కు రావాలంటే ఆ ఒక్కరోజు ఎండ తట్టుకోవాలి. జర ముందెళ్ళాలి, టైంకి చేరుకోవాలి. ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు, సమన్వయకర్తలు వస్తారు. ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది, ఎట్లెట్లా బండ్లు ఇంతజాం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ కేవలం ముఖ్యులతోని 4 మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మీ అందరూ నిన్న కూడా చూసింటారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది. జనాభా నియంత్రణ పాటించిన పాపానికి 1971లో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పిండ్రు, హమ్ దో హమారే దో అని నినాదం ఉండేది. చాలా మందికి తెలియదు చిన్నపిల్లలకు. కానీ ఆ రోజుల్లో హమ్ దో హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతుంది, అరికట్టాలి, తగ్గియాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలేమో పాటించినాయి. భారత ప్రభుత్వం చెప్పింది కదా, మంచి పనే కదా, దేశం జనాభా తగ్గితే దేశం ముంగట పడుతుందట, ముందుకు పోతుందట, అభివృద్ధి జరుగుతుందట, మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు. కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పాటించినాయి. ఏమైంది దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, తమిళనాడులో తగ్గింది, కేరళ తగ్గింది, కర్ణాటక తగ్గింది, పశ్చిమ బెంగాల్ తగ్గింది. తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకు నూకలు తెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న, అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి, నేను చెప్పేది కరెక్టా కాదా? మీరేమైనా నిజంగా వచ్చినా అనుకుంటున్నారండి? అయోధ్యకి వెళ్ళి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళను. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ పూసిరు, మనోళ్ళకు కూడా పూసిరు. నేను ఒక 2-3 సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని కదా, సరే చెయ్యి కాంతి అన్న అంటే మరి ఎక్కడోళ్ళు అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ళ తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు, ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 ఏళ్ళలో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి
మసీదు కూలగొడదాం, ఆడ శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు, పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్లో మళ్ళా కమలాకరణ ఊనుకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు. గుడి కట్టినా, బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, హుస్నాబాద్లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చినా, మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా, అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు కూడా, చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చినా ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి, 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి, 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్, అది కొత్తది టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు చేయకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి, ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే, ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా, ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా, అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే, ఇది జల్ది కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదనే అనే మాట మాట్లాడుతారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి. ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం. ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, 420 హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఇలా ఈ పరిస్థితి వస్తుంది. మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసిండు. నేను మనం ఓడిపోయిన కాడికెళ్ళి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఎందుకంటే మంచిగా పనిచేసినాం, రైతును బాగా చూసుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం, మహిళలను అరుచుకున్నాం, మంచిగా అన్ని కుల వృత్తులను కాపాడుకున్నాం. ఏం జరిగిందన్న అని అడిగిన. అడిగితే ఆ అన్న ఒకటే చెప్పిండు, రామాయణం ఏంది అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండట, కట్టే, కొట్టే, తెచ్చే. అట్లాగే నాకు కూడా ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, అన్న చాలా కారణాలు ఉండొచ్చు కానీ 3 ముఖ్యమైన కారణాలు మూడు పదాలలో చెప్తా అన్నాడు. ఏంటిదే అన్న? ఆయన ఏమన్నాడు ఎరికేనా? అన్న మీ మీద ఒక ప్రయోగం చేసిండ్రే, మీ పార్టీ మీద, అసూయ, ద్వేషం, ఆశ. అసూయ, ద్వేషం, ఆశ, ఈ 3 ప్రయోగం చేసిర్రు మీ మీద అన్నాడు. అంటే ఏంటిది అన్న? ఇప్పుడు సింపుల్గా ఏం చేసిర్రు వాళ్ళు? ఒకటే ఒక పని. ఈ ఒక రవిశంకర్ అన్నాడు, చూసినావు చొప్పదండి ఎమ్మెల్యే, చూసినావు? ఆ రవిశంకర్ కొత్తిల్లు కట్టిండు, చూసినావా? బా, ఈయననే ఇంత కట్టుకున్నాడు అంటే, ఈయననే ఇంత సంపాదించుకున్నాడు అంటే, పైనున్నోడు ఎంత సంపాదించుకున్నాడో అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కించుడు. ఊళ్ళలో జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక చిన్నగా ఒక కారో స్కూటరో కొనుక్కుంటే ఆయన మీద మొదలుపెట్టారు. చూసినావు? ఈయననే ఇంత సంపాదిస్తే పైనున్నోడు ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, పైన కేసీఆర్ ఎంతనో, మంత్రులు ఎంత తింటుండ్రో అని చెవులు కొరుకుడు. ఇది అసూయ పుట్టించుడు. మరి మిగతా వాళ్ళు కట్టుకోలేదా? ఇండ్లంటే కట్టుకున్నారు అందరు. ఊళ్ళల్లో సంపద పెరగలేదా? కేసీఆర్ వచ్చినప్పుడు భూమి విలువ ఎంత? కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత? కేసీఆర్ వచ్చినాడు 5 లక్షల ఎకరం ఉన్న భూమి దిగిపోయినాడు ఎంత అయింది? 50 లక్షలు అయిందా?
10 రెట్లు పెరిగింది. కానీ అందరు ఇల్లు కట్టుకోవచ్చు, అందరు కార్లు కొనుక్కోవచ్చు, అందరు తెల్లంగా వేసుకోవచ్చు, కానీ రవిశంకర్ వేసుకుంటే తప్పు. మనోడి మీద మాత్రం అసూయ, ఒక గట్ల తయారు చేసిండ్రు అసూయ. ఇది నెంబర్ 1. రెండవది ద్వేషం. కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయాను. సావు నోట్ల తలబెట్టిండు, అది మాట్లాడరు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు. అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు, చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ దొర. ఎవరిని గలవడట, ఆయన ఎవరిని పట్టించుకోడట, దేకడట. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, అందులో పేద దాచిపెట్టుకున్నాడట. పెద్ద పొక్కదవి వాళ్ళ కిందన్ని వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట. మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతున్నాడు, గోదావరి నదినేటి పట్టుకపోతుండట. ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోసుక తింటుంది. 1,00,000 కోట్లు ఇసుక పీకిండ్రు, మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపింది. నిండా మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన మీద. ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు, సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు, అభివృద్ధి విషయంలో ఛాలెంజ్ చేయలేరు. మరి మీరేం బిక్కినరా 50 ఏళ్ళు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి అట్లా ద్వేషం నింపింది. అసూయనేమో స్థానిక నాయకత్వం మీద పెంచింది. ద్వేషం కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద నింపేటట్టు దొర 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 అని. దొర ఎవడు, దొంగ ఎవడు? ఇప్పుడు ఇవాళ దొర వేయండి, దొంగ వచ్చి కూర్చున్నాడు. ఇవాళ నేనేమంటున్నా అంటే ఆఖరికి ఏం చేసిండ్రు? ఆశ పెట్టింది. కేసీఆర్ గారు మీకు 1,00,000 రూపాయలు ఇస్తుండు కదా పెళ్లికి, మీ బిడ్డ పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు చాలా లేటుగా వస్తున్నాయి, నువ్వు లగ్న పత్రిక పెట్టుకో, తెల్లారే తులం బంగారము 1,00,000 రూపాయలు నీకు పంపిస్తా. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు కదా, నేను 3 పంటలకు ఇస్తా రైతు బంధు. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఇద్దరికి ఇస్తా. ఇట్లా ఆశ పెట్టే వరకు పాపం పేదవాళ్ళని మనం ఏమైనా అనగలుగుతామా? అదే పేదవాళ్ళు, అదే ప్రజలు మనకు 2 సార్లు అధికారం ఇచ్చింది. 3వసారి ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ప్రజల తప్పు లేదు, ప్రజల తప్పు ఎంత మాత్రం కాదు. మనమే చక్కగా చెప్పుకోలే, మనం చేసిన పని చెప్పుకోలే. వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళ చేతిలో మోసపోతే మళ్ళీ గోసపడతామని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో దాన్ని కిందికి తీసుకుపోవడంలో మనం ఫెయిల్ అయినాం తప్ప మన నాయకుడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు కాబట్టే ఇలా భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అని ఆర్టిఫిషియల్